హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా మొత్తం మీకు 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ప్రజెంట్ ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది 399 రూపీస్కి అందిస్తున్నాం. ఇంకా తెలంగాణ కల్చర్ అనేది అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్ జస్ట్ 45 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది ఇప్పుడు 49 రూపీస్కి అందుబాటులో ఉంది. ఇంకా తెలంగాణ చరిత్ర కూడా 49 రూపీస్కి ఉంది. అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అయితే 2 months వ్యాలిటీ తోటి 69 రూపీస్, అదేవిధంగా మీకు 6 months వ్యాలిటీ అయితే 150 రూపీస్కి అయితే ఉంది. ఇంకా జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా 49 రూపీస్కి అందిస్తున్నాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అధికారంలోకి వచ్చాక 2 లక్షల కొలువులు అనేటువంటి టైటిల్ తోటి మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా దీని అయితే చూడవచ్చు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. సో తొర్రూరు ఉస్నాబాద్ సభలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. దేశంలోనే ఎక్కువ నిరుద్యోగం ఇక్కడేనని విమర్శ. రాష్ట్ర ప్రజలు బాయ్ బాయ్ కేసీఆర్ అంటున్నారని వాక్య. బారాస, భాజపా, ఎంఐఎంలు నాటు నృత్యం చేస్తున్నాయని ఎద్దేవా అంటూ ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. ఇది కేవలం ఎన్నికల సమయంలో ఇచ్చేటువంటి మాట కాదని, రాజస్థాన్లో ఇప్పటికే 2 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. సో ఈ విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందన్నారు. సో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాక జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలిపారు. శుక్రవారం ఆమె మహబూబాబాద్ జిల్లా కావచ్చు, మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, అదేవిధంగా తొర్రూరు, సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించినటువంటి సభల్లో మాట్లాడారంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల కొళ్ళు భర్తీ చేస్తుంది. దాంతోపాటుగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంటూ ఇక్కడ మాట్లాడినట్టుగా ఒక ప్రధాన వార్తగా మనం ఈనాడులో దీన్ని అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు మరొక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 10th అర్హతతో మనకు 26,146 జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించి మీరు నిన్నటి నుంచి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే 24/11/2023 నుంచి సో December 31st వరకు మీరు వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఫిబ్రవరి లేదా మార్చ్ 2024 ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు స్టార్టింగ్లో అయితే మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే మన తెలుగులో కూడా మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. సో ఈసారి కండక్ట్ చేయబోయేటువంటి ఎగ్జామ్ తెలుగులో కూడా మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో ఇక్కడ వీటికి సంబంధించి పే స్కేల్ కనుక చూసినట్లయితే లెవెల్ 3 ప్రకారం అయితే పే స్కేల్ ఉంటుంది. 21,700 నుంచి 69,100 వరకు అయితే మీకు శాలరీ ఉంటుంది. సో ఇక్కడ వాటికి సంబంధించిన వేకెన్సీస్ చూడవచ్చు. సో బీఎస్ఎఫ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ చూసినట్లయితే 6,174 వేకెన్సీస్ ఉన్నాయి. దీనిలో మీకు ఫీమేల్కి సంబంధించిన వేకెన్సీస్, మేల్కి సంబంధించిన వేకెన్సీ కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. దీనిలో మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ ఇట్లా టోటల్ వేకెన్సీస్ కావచ్చు. టోటల్గా ఇక్కడ మీకు కేటగిరీ వైజ్ కూడా వేకెన్సీస్ ఇచ్చారు. సో ఇక్కడ సిఐఎస్ఎఫ్కి సంబంధించిన వేకెన్సీస్ కనుక చూసినట్లయితే మనకి ఇవి అత్యధికంగా ఉన్నాయి. 11,025 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా సిఆర్పీఎఫ్ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే 3,337 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఎస్ఎస్బీకి సంబంధించి కనుక చూసినట్లయితే 635 వేకెన్సీస్. అండ్ అదేవిధంగా ఐటీబీపీకి సంబంధించి 3,189 వేకెన్సీస్. ఏఆర్కి సంబంధించి 1,490 వేకెన్సీస్, ఎస్ఎస్ఎఫ్కి సంబంధించి 296, మొత్తం 26,146 వేకెన్సీస్ సంబంధించి మనకు ఈ భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వీటికి సంబంధించి మీరు ఇండియన్ నేషనల్స్ ఎవరైనా వీటికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 to 23 years మధ్య మీ ఏజ్ అనేది ఉండాలి. ఇక్కడ మనకు కట్ ఆఫ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ మీకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి కనుక చూసినట్లయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఎక్స్ సర్వీస్ వాళ్ళకు 3 years ఉంటుంది. ఇంకా దాంతోపాటు ఇక్కడ అదర్ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి మీరు ఈసారి అయితే తెలుగులో కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ ఫీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. జస్ట్ 100 రూపీస్ తోటి వీటికి మీరైతే అప్లై చేసుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే అప్లికేషన్ ఫీజు కనుక చూసినట్లయితే 100 రూపీస్ ఉంది. మనకి ఎస్ఎస్సీ నుంచి వచ్చేటువంటి ఏ నోటిఫికేషన్ అయినా కూడా జస్ట్ 100 రూపీస్ తోటి మీరు ఆన్లైన్లో వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చూడవచ్చు. మన తెలంగాణకు సంబంధించి సౌత్ జోన్లో
మనకు తెలంగాణకు సంబంధించినటువంటి సెంటర్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో ఇక్కడ విషయంలో అయితే సో హైదరాబాద్, అదేవిధంగా కరీంనగర్, వరంగల్లో వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. సో ప్రతి ఒక్కరు మీకు కనుక ఏజ్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకోండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే 10th క్లాస్ తోటి వీటికి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే టోటల్గా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 80 క్వశ్చన్స్ 2 మార్క్స్, ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ అయితే ఉంటాయట. అంటే మొత్తం 80 క్వశ్చన్స్ అంటే 180 మార్క్స్ అనేటువంటిది 160 మార్క్స్ అనేటువంటిది మీకు ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో దాంట్లో మీరు ఇక్కడ చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి, జనరల్ అవేర్నెస్ సంబంధించి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. అదేవిధంగా ఇక్కడ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సంబంధించి 20 క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ ఆర్ హిందీకి సంబంధించి కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి. 60 మినిట్స్లో మీరు ఈ పేపర్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ మనకు ఫిజికల్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఒకసారి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇక్కడ మేల్కి సంబంధించి, ఫీమేల్కి సంబంధించి ఎట్లా ఉంటాయి, మనకు పీఈటీ టెస్ట్లు అనేది ఏ విధంగా ఉంటాయి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే దీనిలో ఉన్నాయి. ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ను కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే చెక్ చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే ప్రజాస్వామ్య హక్కును చాటిన బర్రెలక్క అంటూ ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. వీలైతే ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చదివేటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దీనిలో ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా మనకు తెలిసినటువంటి కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి శిరీష నామినేషన్ అయితే వేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి విషయాలతో ఇక్కడ మనకు చాలా మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఉద్యోగాలు ఇచ్చినా చెప్పుకోలేకపోయామంటే ఇక్కడ ఒక ఆర్టికల్ మనం చూడవచ్చు. దేశంలో ఎక్కడా లేని రీతిలో 160,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్, రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారనేది అవాస్తవం. మేము 70 నుంచి 82 స్థానాలు గెలుస్తామని సర్వేలు చెప్తున్నాయంటే ఇక్కడ ఒక ఆర్టికల్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తీకరణ బాగా చేసి చూపించలేకపోవడంలో నిరుద్యోగుల్లో కొంత అసంతృప్తి ఉంది. సో అందరితో తిట్లు తింటున్నాం. ఈ నేపథ్యంలో కొన్ని సంజాయిషీలు కావచ్చు, వివరణ ఇచ్చేందుకు ఉద్యోగార్థులతో ఇటీవల భేటీ అయ్యాం. సో వాస్తవానికి దేశంలో ఎక్కడా లేని రీతిలో 160,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. భవిష్యత్తులో న్యాయపరమైనటువంటి చిక్కులు కావచ్చు, ఇతర అవంతరాలు అధిగమించి యువతకు అనేక ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి తెస్తామంటే ఇక్కడ మనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీ రామారావు చెప్పినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం సాక్షి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే సో మానవ భూగోళ శాస్త్రానికి సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు కూడా చూడవచ్చు. అండ్ అదేవిధంగా టీఆర్టీ 2023 బయాలజీకి సంబంధించిన దానిపైన కూడా ఒక బిడ్ బ్యాంక్ ఇచ్చారు. సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేవి కలిపి అయితే అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే పంకజ్కు గ్రాండ్ డబుల్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ సొంతం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనకు చూసినట్లయితే భారత్ క్యూ స్టార్ పంకజ్ అద్వానీ ప్రపంచ టైటిళ్ల వేట కొనసాగుతుంది. సో జోరు ప్రదర్శిస్తూ అతడు రోజుల వ్యవధిలోనే ఒకే వేదికలో మరో బిలియర్డ్స్ ప్రపంచ టైటిల్ను సొంతం చేసుకుని గ్రాండ్ డబుల్ సాధించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో అంతేకాదు తన ప్రపంచ టైటిళ్ల సంఖ్యను 27కు పెంచుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఇది గుర్తుంచుకుని టోటల్గా ఎన్ని వచ్చినాయని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో లాంగ్ ఫార్మాట్లో జరిగినటువంటి టైటిల్ని ఇప్పటికే నెగ్గినటువంటి పంకజ్ శుక్రవారం పాయింట్ ఫార్మాట్ తుది పోర్లో 5-0 తేడాతో సహచర ఆటగాడైనటువంటి సౌరభ్ కొటార్ని ఓడించారు. సో లాంగ్ ఫార్మాట్లోనూ సౌరభ్నే ఓడించి పంకజ్ టైటిల్ నెగ్గడం విశేషం. సో ఇద్దరు అంటే రెండిట్లో లాంగ్ కావచ్చు, ఇక దీంట్లో ఈ రెండిట్లలో కూడా ఒకతన్ని ఓడించి ఇక్కడ టైటిల్ నెగ్గాడంట. సో ఈ ఫార్మాట్లో పంకజ్కి ఇది 5వ ప్రపంచ టైటిల్ అంట. సో ఇది కూడా గుర్తుంచుకోండి. సో గతంలో ఇక్కడ 2005, 2008, 2014, 18లో కూడా నెగ్గాడని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు రీసెంట్గా కూడా దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ మనం చూసాం కనుక వీటిని గుర్తుంచుకోండి. టోటల్గా ఇక్కడ మనం చూడవచ్చు. సో బిలియర్డ్స్ స్నూకర్ ఫార్మాట్లో అద్వానీ గెలిచినటువంటి టైటిల్ మరే ఆటగాడు ఇప్పటివరకు నెగ్గలేదంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. సో చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ జరుగుతుంది? దోహాలో జరుగుతున్నటువంటి ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ని తను గెలుచుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకి TSIICకి మనకి IGBC అవార్డు అని చెప్పేసి ఒక కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడవచ్చు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ అయినటువంటి TSICCకు శుక్రవారం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అవార్డు అయితే రావడం జరిగింది ఇక్కడ. సో 112.2 కోట్ల చదరపు అడుగుల అభివృద్ధి చేసినటువంటి 736 గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్టులకు గాను ఈ పురస్కారం అయితే దక్కిందంట. చెన్నైలో ఈ IGBC నిర్వహిస్తున్నటువంటి 3 రోజుల గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ జాతీయ సదస్సులో సో దీనికి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ MD ఇవి నరసింహారెడ్డి అవార్డుని తీసుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో గుర్తుంచుకోండి, అవార్డు నేమ్ గుర్తుంచుకోండి, ఏ సంస్థకు వచ్చిందనేది కూడా ఇంపార్టెంట్.
సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే ఫిక్కీ అధ్యక్షుడిగా అనిష్ షాకు వచ్చే నెలలో పగ్గాలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో పరిశ్రమల సంఘం ఫిక్కీ అధ్యక్షుడిగా మహీంద్రా గ్రూప్ CEO MD అనిష్ షా వచ్చే నెలలో బాధ్యతలు స్వీకరించన్నారు. ప్రస్తుతం ఆయన ఫిక్కీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా అయితే ఉన్నారు. ఫిక్కీ ప్రస్తుత అధ్యక్షుడిగా శుభ్రకాంత్ పాండే స్థానాన్ని అనిష్ భర్తీ చేయనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు. డిసెంబర్ 8-9 తేదీలో జరగనున్నటువంటి ఫిక్కీ 96వ వార్షిక సాధారణ సమావేశంలో అధ్యక్షుడిగా మార్పు జరగనున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ ఇచ్చారు. గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఫిక్కీ అధ్యక్షుడిగా రాబోతున్న పర్సన్ ఎవరని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ISO చైర్మన్షిప్లో మళ్ళీ భారత్ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. పంచదార అనుబంధ ఉత్పత్తుల అత్యున్నత సంఘమైనటువంటి ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ చైర్మన్షిప్ను 2024 సంవత్సరానికి గాను భారత్ మళ్ళీ చేపట్టిందంట. సో ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఇటువంటి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. లండన్లో జరిగినటువంటి ISO ప్రధాన కార్యాలయంలో జరిగినటువంటి 63వ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్కి ఇది అతిపెద్ద ఘనత అని, అంతర్జాతీయ పంచదార రంగాన్ని మన దేశం నడిపించడం గొప్ప విషయమని ఆహార మంత్రిత్వ శాఖ తెలిపినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. గుర్తుంచుకోండి, ఇటువంటి మనకు నేరుగా అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఎట్టకేలకు కదిలినటువంటి అతిపెద్ద మంచు ఫలకం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు దాదాపు దుబాయ్ అంత విస్తీర్ణంతో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మంచు ఫలకగా గుర్తింపు పొందినటువంటి A23A 30 ఏళ్లకు పైగా విరామం తర్వాత ఎట్టకేలకైతే కదిలిందంట. సో 1986లో అంటార్కిటిక్ తీరరేఖ నుంచి విడిపోవడం ద్వారా మనకి A23 అనేది ఏర్పడిందంట. సో ఆ పైన అది కొంత దూరం ప్రయాణించి వెడ్డెల్ సముద్రంలో అడుగు భాగాన తాకి నిలిచిపోయింది. సో దాని విస్తీర్ణం 4000 చదరపు కిలోమీటర్లు. సో దుబాయ్ విస్తీర్ణం కనుక చూసినట్లయితే 4114 చదరపు కిలోమీటర్లు. సో ప్రస్తుతం ఈ మంచు ఫలక ఎట్టకేలకు సాగర అడుగు భాగం నుంచి వేరుపడి సో వేడి జలాల వైపు కదులుతున్నట్టు పరిశోధకులు గుర్తించినట్లు ఇక్కడ చూడవచ్చు. ప్రపంచంలోని చాలా పెద్ద మంచు ఫలకగా భిన్నంగా ఈ A23A తన ఆవిర్భావం నాటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల కిలోమీటర్లు మాత్రమే కదిలిందని చెప్పేసి వారు పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే అతిపెద్ద అంటే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మంచు ఫలకగా గుర్తింపు పొందినటువంటి ఏంటిదని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో A23A అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది రీసెంట్గా సో కదిలినట్లుగా ఇక్కడ మనకు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో వార్తల్లో ఉంది కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే చట్టాల రూపకల్పనను గవర్నర్లు అడ్డుకోలేరు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక్కడ కేరళ వర్సెస్ గవర్నర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గవర్నర్కి సంబంధించిన వివాదం మనకు ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. దీనికి సంబంధించి మీరు పాలిటీ పరంగా సబ్జెక్ట్ చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం చూసినట్టే గవర్నర్ యొక్క అధికారాలు ఏంటి అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇక మనం చూసినట్లయితే చట్టాల రూపకల్పన ప్రక్రియను గవర్నర్లు అడ్డుకోలేరని పంజాబ్ కేసులో ఇచ్చినటువంటి తీర్పు కేరళకు కూడా వర్తిస్తుందని చెప్పి సుప్రీంకోర్టు ఇక్కడ వ్యాఖ్యానించినట్టు చూడవచ్చు. అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లుపై గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వ్యవహరిస్తున్నటువంటి తీరును తప్పుబడుతూ కేరళ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. సో ఈ కేసు కేంద్రం అదేవిధంగా కేరళ గవర్నర్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సుప్రీం ఇంత క్రితమే నోటీస్ జారీ చేసింది. సో కేసు విచారణ ఈ నెల 28కి వాయిదా పడినట్లు ఇక్కడైతే చూడవచ్చు. సో ఇది మనకు ఎక్కువగా వార్తల్లో ఉంటుంది కనుక గవర్నర్కి సంబంధించినట్టు అధికారాలు కావచ్చు, ఆ పదవికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు పాలిటీ పరంగా చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ మనకు ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇక్కడ కరెంట్ అఫైర్స్ చూడవచ్చు. ఆల్రెడీ మనం దీన్ని చూసాం. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా మనకు జస్టిస్ ఫాతిమా బీవి చనిపోవడం జరిగింది. సో ఈమె కేరళకు సంబంధించినటువంటి పర్సన్. అదేవిధంగా ముంబై కేంద్రంగా పనిచేసేటువంటి మనకు దావుదీ బోహ్రా ఇస్లామిక్ సంస్థ అధిపతికి సైద్నా ముఫాఫుద్దీన్ సైఫుద్దీన్కు పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి నిషాన్ ఈ పాకిస్తాన్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ నిన్నటి దానిలో చూసాం. అదే దాంతోపాటు ఇక మనకు ఆసియా ఇండియా మిల్లెట్ ఫెస్టివల్ అనేది ఇండోనేషియా రాజధాని జకార్తాలో మనకు జరుగుతుంది. ఆల్రెడీ దీన్ని కూడా మనం నిన్నటి కరెంట్ అఫైర్స్లో చూసాం. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. సో చాలా టెస్ట్ సిరీస్ ఉన్నాయి, మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.